పిల్లా నువ్వు లేని జీవితం టీమ్కి కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఈ సినిమా గురించి మాట్లాడడానికి పెద్దవాళ్ళు, నా తోటి టెక్నీషియన్స్, డైరెక్టర్సు, అరవింద్ గారు, మిగతా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. సో నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ సినిమా నేను చూశానండి. అంటే ఈ మధ్యకాలంలో కుటుంబ సమేతంగా చక్కగా కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ హ్యాపీగా చూడగలిగే ఒక మంచి సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు. ముందుగా ఆ టీంకి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఇంకా ఒకే ఒకటి చెప్పగలనండి, ఈ సినిమా సక్సెస్ మీట్ కంపల్సరీ జరుపుకోవాల్సింది. ఎందుకంటే ఈ సినిమా హిట్ ఎంత హిట్ అంటే ఈరోజు ఇండస్ట్రీకి ఆక్సిజన్లా దొరికిందండి. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, హార్డ్ వర్క్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పి ఈ సినిమా ప్రూవ్ చేసింది. చాలా రోజులుగా ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్లు, అలాగే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, హర్షిత్ వీళ్ళందరూ ఎప్పుడు దిల్రాజు గారి ఆఫీస్లో కలిసేవాళ్ళు. ఇది డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారి కష్టం, పిల్లా నువ్వు లేని జీవితం. సార్ టెర్రిఫిక్ అండి. ఐ ఎంజాయ్డ్ యువర్ స్క్రీన్ ప్లే అలాట్. సినిమా విషయానికి వస్తే ఎవ్రీబడి ఇన్ ద ఫిలిం. రెజీనా నెక్స్ట్ మా సినిమాలో హీరోయిన్. సేమ్ థ్యాంక్స్, మీరు వెనకాలంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో ఇంతకుముందు సేమ్ ఇదే సుబ్రహ్మణ్య సెల్లో రెజీనా అని పెడితే అదేంటి మళ్ళీ సేమ్ రిపీట్ కదా అన్నారు. అలా అన్న వాళ్ళందరికీ ఇప్పుడు హిట్ కాంబినేషన్ అని చెప్తున్నాను. సో ఈ రకంగా కూడా ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. గబ్బర్ సింగ్లో సాంగ్ ఉంది, పిల్లా నువ్వు లేని, ఈ సినిమాలో కూడా సాంగ్ ఉంది, పిల్లా నువ్వు లేని జీవితం ఊహించుకోలేనని. అలాగే జగద్బాబు గారు లేని పిల్లా నువ్వు లేని సినిమాని మేము ఊహించుకోలేము. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. అంటే అసలు ప్రతి సీన్ని ఆయన హోల్డ్ చేసి టెన్షన్ బిల్డప్ అయ్యేలాగా మైసమ్మ క్యారెక్టర్ ఆయన డిజైన్ చేసిన పద్ధతి, ఆయన పర్ఫామ్ చేసిన పద్ధతి, హ్యాట్స్ ఆఫ్ అండి. వి ఎంజాయ్డ్ అలాట్. అండ్ అనూప్ రూబెన్స్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అలాగే సినిమాలో ఉన్న అందరు ఆర్టిస్టులకి, నేయమ్మ గారికి, రజిత గారికి, షఫీ అండ్ సత్యకృష్ణ గారికి అండ్ డార్లింగ్ ప్రభాస్ సీను అందరూ చాలా బాగా చేశారు. మీ అందరికీ నేను రవికుమార్ చౌదరి గారి కంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్తున్నాను. రవికుమార్ గారు, మీరు చెప్పడం విన్నాను, దిస్ ఇస్ మై రీలాంచ్ అని. నిజంగానే అంత కసిగా తీశారు సినిమా. అంటే ఒక స్క్రీన్ ప్లేతో పాటు దాని మీద ఉన్న పట్టు ఒక డైరెక్టర్కి ఏంటి అనేది నిజంగా మీరు చూపించారు ఈ సినిమాతో. చాలా కసిగా తీశారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తేజు ఇస్ లైక్ మై బ్రదర్. అండ్ అది సెకండ్ సినిమా, నా ఫస్ట్ సినిమా ఇంకా అందరు చెప్పడానికి అడిగి తరబడుతున్నాం కానీ, బట్ ఐ థింక్ ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ లాంచ్ ఫర్ తేజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And of course the other cast, and first coming to Harshit and Vasu. Congrats Harshit. రాజు గారు తెలివిగా హర్షిత్ని వాసు దగ్గర పెట్టారు, ఎందుకంటే అరవింద్ గారికి వాసు గురించి తెలుసు కాబట్టి. సో అక్కడ పెట్టే కన్నా వాసు కింద పెడితే బెటర్ అని ప్రిపేర్ చేశారు. సో ఐ థింక్ ఇట్ కుడెంట్ బి అ బెటర్ ప్రిపరేషన్ దెన్ దిస్ ఫర్ హర్షిత్. అండ్ of course Regina, you looking too beautiful in the film. Congratulations. And sir, as Harish said, we couldn't have imagined Pilla Nuvu Legend without you actually. గీతార్ట్స్, అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చిన పిల్లా నువ్వు లేని జీవితం. ఈ సినిమా ఫస్ట్ ఈ పిల్లా నువ్వు లేని జీవితానికి చాలా నిద్రలేని జీవితాన్ని గడిపాడు మా వాసు. ఎందుకనంటే 3 years నుంచి చూస్తున్నాను. ఓన్లీ ప్యాషన్ ఆ సినిమా మీద. ఎందుకంటే 100% లవ్ తర్వాత అంత ఎఫర్ట్ పెట్టి అందరి దీంట్లో అంటే టెక్నీషియన్స్ నడుపుతూ ఇటు పక్క ప్రొడ్యూసర్స్కి ఆన్సర్ చేస్తూ జాగ్రత్తగా సినిమా తీశాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు వాసు. కంగ్రాట్స్ ఫస్ట్ నీకు. ఇందులో నేను అంటే రషెస్ ఒక 30 times చూస్తుంటాను అనమాట. అంటే ఇందాక సత్యకృష్ణ వస్తుంటే నవ్వు వచ్చేసింది, ఎందుకంటే ఆటోలో దిగి ముస్లిం భాషలో మాట్లాడుతున్నావు కదమ్మా, అది గుర్తొచ్చిందాక నువ్వు పైకి వస్తుంటే నవ్వు వచ్చింది. అన్నిసార్లు రషెస్ చూసేసినందువల్ల వీళ్ళందరినీ చూస్తే నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదే సక్సెస్ కాకపోతే వీళ్ళందరినీ చూస్తే చిరాకు వస్తుందేమో తెలియదు కానీ మంచి సినిమా తీస్తే మేము చూస్తామని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఒక కొత్త అబ్బాయిని లాంచింగ్ సినిమాలాగా ఇవాళ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేయడం చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇందాక అరవింద్ గారు చెప్పారు, చాలా కష్టపడ్డాం ఈ సినిమా గురించి. రకరకాల సమస్యల్ని దాటేస్తూ వచ్చిన ఈ సినిమా ఈరోజు ఇవాళ మండే రోజు కూడా ఆల్ ఏరియాస్ కలెక్షన్స్ ఫుల్స్ ఉండడమే రీజన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ జగపతి బాబు గారికి. ఇలా జగపతి బాబు గారు మేము ఒక డయాస్ మీద పార్టిసిపేషన్ చేయడం ఈ సినిమా విషయంలో ఇదే ఫస్ట్ టైం. సో శ్రీహరి గారు పోయిన తర్వాత నేను
జగపతి బాబు గారిని పర్సనల్గా వెళ్ళి కలిసి ఇలా ఒక సినిమా సార్ ఇలా జరిగిందని చెప్తే, సరే ఒకసారి కథ వింటానని రవి వెళ్ళి కథ చెప్పగానే తనే ఫోన్ చేశారు, చాలా బాగుంది రాజు, బట్ ఎక్కడో చిన్న థింక్ చేయాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో అని. మళ్ళీ నెక్స్ట్ డే తనే ఫోన్ చేసి నేను చేస్తున్నాను ఈ సినిమా, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక స్టెప్ వేయడమే రైట్ అని మా ముందుకు వచ్చి ఈరోజు ఈ సినిమాని సక్సెస్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంత గ్యాప్ తర్వాత తీస్తే మంచి హిట్ చేయాలని ఈ కథ కంటే ముఖ్యంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాను. దీన్ని ఫస్ట్ సిట్టింగ్లోనే నచ్చి మెచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ అరవింద్ గారికి, దిల్రాజు అన్నయ్యకి, మై స్వీట్ రోజెస్, మై డియర్ బ్రదర్, నా ప్రాణం, ఎంత చెప్పండి ఇంకా చాలా చెప్తాను, బన్నీవాస్, ఈజ్ నిజంగా రియల్ మై బ్రదర్ అండి. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డానో నిజం చెప్తున్నాను, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు సార్. ఒక కోఆర్డినేటర్ లాగా నాకు పనిచేశాడు సార్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా నాకు పనిచేశాడు సార్, ఒక రైటర్ లాగా నాకు సహకారం ఇచ్చాడు సార్. ఈ హిట్ 40% నాదైతే 60% వాసుది. నేను గర్వంగా చెప్తున్నాను, వినయంగా చెప్తున్నాను, సగౌరవంగా చెప్తున్నాను సార్. ఎస్ రియల్ ఇది. ఆ తర్వాత మిగతా 60% అక్కడ ఉంటే 40% మా స్వీట్ రోజు వెనక నవ్వుతూ ఉన్నానండి తనది. ఈరోజు హీరోయిన్ కాస్ట్యూమ్స్ బాగున్నాయినా, జగత్ బాబు గారు సార్ కాస్ట్యూమ్స్ బాగున్నాయినా, హీరో కాస్ట్యూమ్స్ బాగున్నాయినా కూడా పోస్టర్ డిజైన్స్ కూడా నాకు వాటిలో నిజంగా నాకు అంత గ్రిప్ లేదండి. కథ రాసుకుంటాను, స్క్రీన్ ప్లే రాసుకుంటాను, డైలాగ్స్ రాసుకుంటాను, కానీ అంత స్టైలిష్గా ఉన్నాయంటే నిజంగా హర్షిత్ అండ్ బన్నీవాస్ గారే.